ప్రైస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసు ప్రభు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని యొక్క కృపలో, ఆయన కరుణలో మీ అందరి ప్రార్థన సహాయంతో మరి నేను చాలా బాగున్నాను. మా కుటుంబం కూడా చాలా బలపడతా ఉంది. మరి మమ్మీ డాడీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి ఎంతోమంది ఆత్మీయులు మమ్మల్ని బలపరిచారు, మా కోసం ప్రార్థన చేశారు, మమ్మల్ని ఎంతో ప్రేమించారు, ఆదరించారు. సో వారందరి ప్రార్థన సహాయంతో, దేవుని శక్తి వలన ఈరోజు మేమైతే నిలబడగలిగాము. దేవుని సేవ చేయడానికి ఇలా మీ ముందుకి మరి వాక్యాన్ని తీసుకొని రావడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు ప్రియులారా. ముందుగా అయితే ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. రాకడ గురించినటువంటి విషయాలు, యేసు ప్రభు యొక్క రాకడ. మరి రాకడ అనగానే మనందరికీ గుర్తొచ్చేది శ్రమల కాలము, తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, మరి యుద్ధాలు జరగడము, తర్వాత యాంటీ క్రైస్ట్, ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. 666 ముద్ర. సో ప్రియులారా, మరి నేను ఇంతవరకు అయితే ఈ యొక్క టాపిక్ విషయంలో నేను మాట్లాడలేదు. ప్రేరేపణ నాకు రాలేదు. ఇంతవరకు నేను మామూలుగా వాక్యాన్ని షేర్ చేస్తూ ఉన్నాను. అయితే మనం ఏ సమయంలో ఏది మాట్లాడాలో తగిన విధంగా మాట్లాడాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి 2000 ఇయర్స్ అయిపోతున్నాయి. యేసు ప్రభు మొదటిసారి లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు పూర్తయినాయి కదండి. ఇప్పుడు 2024 నడుస్తూ ఉంది. సో ఎన్నో రాకడ గుర్తులు చాలా జరిగిపోతూ ఉన్నాయి. అయితే ఎలాంటి గుర్తులు జరుగుతున్నాయి, అసలు యేసు ప్రభు ఏం చెప్పారు అనేది మనం ఆలోచించుకున్నట్లయితే, ప్రియులారా, మరి దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, నాతో కూడా మాట్లాడాడు. నా ప్రజలను సిద్ధపరచాలి, మనం సిద్ధపడాలి, అనేకులని సిద్ధపరచాలి కూడా. అది మన యొక్క ప్రాధాన్యత. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ కేసు ఉందనుకోండి, ఐసీయూ కేసు. సో డాక్టర్స్ అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఒక చిన్న ఫీవర్తో వచ్చారు, వాళ్ళకు ఒక ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుంది, ఒక ట్యాబ్లెట్ ఇస్తే తగ్గిపోతుంది. ఆ పేషెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? ప్రాణాపాయ పరిస్థితిలో ఐసీయూలోకి మరి ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది. అది హార్ట్ అటాక్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, లేబర్ పెయిన్తో ఎవరైనా వచ్చి ఉండొచ్చు. డాక్టర్స్ ఎవరికి మొదట స్థానం ఇస్తారు? ఎవరికి స్పందిస్తారు? సో మొట్టమొదట సీరియస్గా ఉన్న పేషెంట్కే వాళ్ళు స్పందిస్తారు. సో మనం కూడా ఇప్పుడు సీరియస్ మ్యాటర్, మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము, మనకి జాబ్ వస్తుంది, మనకు ఇల్లు వస్తుంది, మనకి పెళ్ళి అవుతుంది, పిల్లలు వస్తారు, పిల్లలు పుడతారు, కుటుంబంలో శాంతి సమాధానం, ఇవన్నీ మనకి ఒక చిన్న సమస్యలు. ఇవంత పెద్ద విషయాలు కావు. దేవుడు మనకి ఎప్పుడు ఏది కావాలో అన్నీ ఆయన ఇస్తాడు. కానీ ఇప్పుడు సీరియస్గా మనం దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ప్రభు రాకడ దగ్గర వచ్చింది. ఆయన ఇంకా మరి ఖచ్చితంగా ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరము అని మనం చెప్పలేము. కానీ మనకి వర్షం వచ్చే ముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయో, మబ్బులు పట్టేసి చల్లగాలి వచ్చేసి వాతావరణం అంతా మారిపోయింది అనుకోండి, ఖచ్చితంగా మనం ఏమంటాం, వర్షం రాబోతుంది. సో అలాగనే ప్రభువారు కూడా మీరు
ఆకాశంలో సూచనలను చూసి మీరు తెలుసుకోవాలి, సిద్ధపడాలి అని ప్రభు చెప్తున్నాడు. సో 24వ అధ్యాయం మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు మరి తన శిష్యులు వాళ్ళు దేవాలయాన్ని, అక్కడ ఉన్నటువంటి దేవాలయం యెరూషలేము దేవాలయాన్ని చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు శిష్యులు చెప్తారు, ప్రభా ఈ మందిరం చూడండి ఎంత బాగా. మరి ఆ మందిరాన్ని హేరోదు రాజు కట్టిస్తాడు, చాలా అద్భుతంగా కట్టిస్తాడు. సొలొమోన్ దేవాలయం కట్టించబడిన అదే ప్లేస్లో మరి ఈ యొక్క హేరోదు రాజు ఈ మందిరాన్ని కట్టిస్తాడనమాట. సెకండ్ టెంపుల్, ఫస్ట్ టెంపుల్ సొలొమోన్ రాజు కట్టించాడు. మరి రెండవసారి ఈ యొక్క హేరోదు రాజు కట్టిస్తున్నాడు. ఇప్పుడు మూడవసారి దేవాలయం కట్టబడబోతుంది, మూడవ దేవాలయం. సో ఆ మూడవ దేవాలయం కట్టి అక్కడ బలులు అర్పిస్తూ, ఆ బలులు అర్పించే సమయంలోనే ఈ యొక్క యాంటిక్రైస్ట్ అనే అతను వచ్చి ఆ అతి పరిశుద్ధమైన స్థలములో ఒక హేయ వస్తువు అయితే పెట్టడం జరుగుతుంది. అప్పుడు చూసేవాళ్ళు గ్రహించాలి అని ప్రభు ఇదే చాప్టర్లో ఆ విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ వెంటనే జరగవు. ఇప్పుడు ఈ దేవాలయం గురించి ప్రభు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు యెరూషలేము దేవాలయం గురించి వాళ్ళు చెప్పినప్పుడు ప్రభు వాళ్ళతో ఏం చెప్పారంటే, ఈ దేవాలయం ఇంత సుందరంగా ఉంది అని మీరు చెప్తున్నారు కదా, దీని మీద రాతి మీద రాయి నిలవదు అని ప్రభు చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి దాదాపు 70 సంవత్సరాలు, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చి మరి ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తం సమూల ధ్వంసం చేసేస్తాడు. ఆ యెరూషలేము దేవాలయాన్ని చూసినప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యపోతాడు. అది ఎంతో వైభవంతో, చాలా ఒక్కొక్క స్టోన్కి మధ్యలో కూడా గోల్డ్ ఉంటుందంట. ఆ గోల్డ్ని కరిగించడానికి ఆయన ఆ రాళ్ళని, ఒక్కొక్క రాయిని తీస్తాడంట. ఎగ్జాక్ట్లీ యేసుప్రభు ఏ మాట అయితే పలికాడు అదే మాట. అంటే బైబిల్లో రాసిన ఏ మాట కూడా వ్యర్థం కాదండి. ఇప్పుడు గోడ కూల్చాలంటే మామూలుగా కూల్చేయచ్చు కదా, బుల్డోజర్ తోటో ఇంకా దేనితోటైనా గుణపాలతోటి. కానీ ఇక్కడ ఏం చేశారు వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు కూల్చలేదు, ఒక్కొక్క రాయి తీశారు. ఎందుకంటే రాయి మధ్యలో గోల్డ్, బంగారం ఉంది. సో ఆ బంగారాన్ని తీసుకోవడానికి ఒక్కొక్క రాయిని తొలిచారనమాట, ఒక్కొక్క రాయి తీశారనమాట. అందుకే ప్రభువున రాతి మీద రాయి నిలువదు అని ఆయన చెప్పాడు. సో శిష్యులు అడుగుతారు, ప్రభా మరి అసలు ఈ లోక అంత్యం ఎప్పుడు వస్తుంది, ఈ సంగతులన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఈ యుగ సమాప్తికి ఏంటి సూచనలు ఏంటి అని మాతో చెప్పు అని శిష్యులు యేసయ్యను అడిగినప్పుడు రహస్యంగా, అప్పుడు యేసయ్య చెప్తాడు. ఆయన అంటాడనమాట, ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఈ రెండవ రాకడ గురించినటువంటి విషయాలు చాలా వాదాలు ఉన్నాయండి. అంటే క్రైస్తవుల్లోనే, దైవ సేవకుల్లోనే సిద్ధాంత భేదాలు చాలా ఉన్నాయి. కొంతమంది సేవకులు చెప్తారు శ్రమల కాలాన్ని కంటే ముందే సంఘం ఎత్తబడుతుందని కొంతమంది. ఇంకా కొంతమంది చెప్తారు శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు మధ్యలో ఎత్తబడుతుందని కొంతమంది. ఇంకా కొంతమంది మొత్తం 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తారని కొంతమంది. మరి ఇంకా కొంతమంది అయితే అసలు ఇప్పుడు జరుగుతున్నదే శ్రమల కాలం, ఇది 1000 ఏళ్ల పరిపాలన జరిగేది, ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కొంతమంది. మరి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క, అంటే బైబిల్లో ఉన్న వాక్యాలే తీసుకున్నారు, కానీ వాళ్ళు కరెక్ట్గా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. సో ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం ఏంటంటే, యేసయ్య వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, ఇది మాత్రం షూర్.
ఆయన మొదటిసారిగా చిన్న బాల యేసుగా మరియ తల్లి గర్భంలో జన్మించారు. అది మొదటి రాకడ. యేసుప్రభు మొదటి రాకడ అయిపోయింది. ఆయన వచ్చేసారు. ఆయన జరిగించాల్సినటువంటి కార్యం జరిగించారు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. మరణాన్ని గెలిచి పరలోకానికి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు రెండవ రాకడ, అది రహస్య రాకడ. నేను చూపిస్తాను ప్రియులరా. మనం ఇందులో చూస్తాము ఎలా ఉంటుందంటే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మెరుపులాగా చూడండి. 21వ వచనం, 27వ వచనము. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడను, అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. అంటే ఒక సైడు తూర్పున మెరుపు ఇలా మెరిసి ఇలాగా, మెరుపు ఎంతసేపు మెరుస్తుందండి? ఒక్క క్షణం కదండి. మెరుపులు వస్తాయి కదా, మీరు చూస్తున్నారా ఎప్పుడైనా? వర్షం పడే ముందు, ఉరుములు వచ్చే ముందు మెరుపులు వస్తాయి. సో ఆ మెరుపు ఎలాగా ఒక సైడ్ నుంచి వచ్చి ఇంకో సైడ్కి ఎట్లా వెళ్తుందో, అంటే అంతసేపట్లో దేవుని యొక్క రాకడ, మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. 27వ వచనంలో అది చూసాము. అది సంఘం ఎత్తబడేటువంటి సమయం. ఇది కనురెప్ప పాటలో జరుగుతుంది, రహస్యంగా జరుగుతుంది. ప్రభు మధ్య ఆకాశంలో రావడం, మనందరం ఒకవేళ సపోజ్ నేను ఇలాగే వాక్యం చెప్తా ఉన్నాను అనుకోండి, ప్రభు వచ్చారనుకోండి, మనందరం ఇలాగే వెళ్ళిపోతాం. మహిమా శరీరాలుగా మార్చబడి మొట్టమొదట మరణించిన వారి ఆత్మలు వాళ్ళ శరీరాలతో సహా మహిమా దేహాలుగా మార్చబడి వాళ్ళు లేపబడతారు. అయితే వాళ్ళ శరీరాలు భూమిలో ఉన్నాయి, కానీ ఆత్మలు పరదేశంలో ఉన్నాయి. సో ఆ ఆత్మలన్నీ కూడా శరీరంలోకి వచ్చి శరీరాలతో సహా లేపబడతాయి. అదంతా కూడా ఒక్క సెకండ్లో, కనురెప్ప పాటలో జరిగిపోతుంది. బ్రతికి ఉన్న మనము అలాగే మనం ప్రభు దగ్గరికి ఎత్తబడతాం. అది రెండవసారి రావడం. మూడవసారి కూడా వస్తారు ఆయన. ఎప్పుడు వస్తారంటే 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఈ ఇజ్రాయెల్ ప్రజల మీదికి, ఇజ్రాయెల్ దేశం మీదికి ప్రపంచ దేశాలన్నీ యుద్ధానికి వచ్చినప్పుడు ఈ యాంటీ క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు విరోధి అనే అతను మరి ఇజ్రాయెల్ ప్రజల్ని చాలా హింసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళను రక్షించడానికి యేసుప్రభు ఆ ఒలీవల కొండ మీదకి, మన అపోస్తల కార్యంలో చూస్తాం, శిష్యులతోటి దేవదూతలు చెప్తారు, మీరెందుకు ఇలాగా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? ఇప్పుడు వెళ్ళిన ఇదే యేసు ఆయన మళ్ళీ వస్తాడు. ఒలీవల కొండ మీద, ఇదే కొండ మీద, ఏ కొండ మీద నుంచి ఆయన పరలోకానికి వెళ్ళాడు అదే కొండ మీదకి ఆయన వస్తాడు అని చెప్పేసి దేవదూత చెప్తారనమాట. సో ఆయన వచ్చే ముందు ఏం జరుగుతాయి? కరువులు వస్తాయి, చాలా భూకంపాలు వస్తాయి, యుద్ధ సమాచారాలు మీరు వింటారు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. అంటే ఈ 2000 సంవత్సరాల నుంచి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 2000 సంవత్సరాల నుంచి కరువులు వస్తూనే ఉన్నాయి, భూకంపాలు వస్తూనే ఉన్నాయి, మరి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మరి రాకడ రాలేదే. అయితే ఇది ప్రారంభము, అప్పుడే అంతము రాదు అని ప్రభు చెప్పారు. ఎప్పుడు? యేసయ్య చెప్పినప్పుడు. అది తర్వాత ఏమవుతుంది? యుద్ధాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఇప్పుడున్న దినాలలో చూసినట్లయితే ప్రియులారా, యుద్ధాలు చాలా ఎక్కువైపోతున్నాయి. యుక్రెయిన్ మరి లో జరుగుతున్నటువంటి యుద్ధం చూసాము. మరి ఇజ్రాయెల్ మీద, తర్వాత గాజాకి ఇజ్రాయెల్కి జరిగే యుద్ధం, తర్వాత మళ్ళీ ఇరాక్ మరి ఇజ్రాయెల్ మీద దండెత్తడము,
అసలు అంటే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి యుద్ధాలు. ఇంకా ముందు ముందు ఈ యుద్ధాలు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకా ఎక్కువ ఎక్కువ భూకంపాలు జరిగాయి. ఇప్పుడు ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. కరువులు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మన ఇండియాలోనే చూస్తే బెంగళూరులో వాటర్ ప్రాబ్లం వచ్చింది, అవునా? మరి ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది. ఫైనాన్షియల్గా చాలా ఒక్కొక్క దేశం ఎన్నో మిలియన్స్ లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ప్రియులారా, మరి రాకడ చాలా సమీపంగా ఉంది అని మనకి అర్థమవుతూ ఉంది. సో మీరు సిద్ధంగా ఉండాలి, మెలకువతో ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఇద్దరు మంచం మీద పడుకుంటారు. ఒకళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, ఒకళ్ళు ప్రభుని నమ్ముకోలేదు. ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు? ఎవరైతే ప్రభుని నమ్మి బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఆ దేవునితో నాకు కనెక్షన్లో ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు. ఇంకొక వ్యక్తి, ఎప్పుడు ఈ లోకంతో కనెక్షన్ ఉన్న వ్యక్తి ఈ లోకంలోనే విడిచిపెట్టబడతారు. పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు అనుకోండి, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు పరలోకానికి ఎత్తబడతారు. నమ్మని వాళ్ళు అంతే, ఈ లోకంలో విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన వాళ్ళకి భయంకరమైన శ్రమలు. యాంటీ క్రైస్ట్ అనే అతను వస్తాడు, ప్రపంచాన్ని ఒక ప్రపంచ నియంతగా అతను పరిపాలిస్తాడు. ముందు నేను శాంతి స్థాపిస్తానని వస్తాడు. అందరికీ మెస్సయ్యాగా కనిపిస్తాడు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఇంకా యేసుప్రభు వచ్చాడని నమ్మరు, మెస్సయ్య వచ్చాడని నమ్మరు. వాళ్ళు యేసుప్రభుని నమ్మరు. అంటే కొంతమంది నమ్ముతారు అనుకోండి, కానీ ఇంకా అందరూ నమ్మట్లేదు. సో ఇంకా మెస్సయ్య వస్తాడని ఇంకొక మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఇంకొక మెస్సయ్య వాళ్ళు ఎవరిని నమ్ముతారంటే యాంటీ క్రైస్ట్ని, అంటే అబద్ధ క్రీస్తుని నమ్ముతారు. వాళ్ళు అబద్ధ క్రీస్తే ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య, మమ్మల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. ఆ అబద్ధ క్రీస్తు ద్వారానే కావచ్చు ప్రపంచ శాంతి జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశంలో 3వ టెంపుల్ కట్టుకోవడానికి వాళ్ళకి అతని ద్వారానే పర్మిషన్ రావచ్చు. సో ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఇతనే మా యొక్క మెస్సయ్య. రీసెంట్గా మరి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ గారు చెప్పారంట, నేను తొందరలోనే మీకు మెస్సయ్యను పరిచయం చేయబోతున్నాను అని చెప్పారంట. అంటే ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో మెస్సయ్య పుట్టాడు. ఆ మెస్సయ్య ఎవరో కూడా వాళ్ళకి తెలుసు, ఆయనను పరిచయం చేస్తాను అని చెప్పారంట. మరి అది మనం చూడాలి ఎంతవరకు నిజము అనేది. అంటే వాళ్ళు అంత దగ్గరగా వచ్చేసారు. 3rd టెంపుల్ కట్టుకోవడానికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి అంతా సమకూర్చుకున్నారు, అంతా రెడీగా ఉంది. మరి దాన్ని ప్రారంభించడానికి ఎర్రని పెయ్యలు కావాలి, ఆవులు, ఎర్ర ఆవులు, అవి కూడా దొరికాయి. వాటిని టెక్సాస్ నుంచి తెప్పించారనమాట. అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి దేవాలయం కట్టడానికి అంతకుముందు దేవాలయ ప్రతిష్టకు ఏదైతే ఎర్రని పేయను బలి అర్పించి అది ఆ యొక్క మందిరాన్ని శుద్ధి చేస్తారో, ఉపకరణాలన్నింటినీ శుద్ధి చేస్తారో, ఆ బూడిద అనేది పాత బూడిద కూడా ఉండాలన్నమాట. అది కూడా పాత బూడిద కూడా కుమ్రాన్ కేవ్స్లో మృత సముద్రం దగ్గర ఈ యొక్క మన బైబిల్ పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా అక్కడ దొరికాయి. అక్కడ ఈ బూడిద కూడా దొరికిందనమాట. సో అది ఇది కూడా కలిపి వాళ్ళు ఈ యొక్క మందిర నిర్మాణం అయితే చేస్తారంట. సో ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి ప్రియులారా. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ దేశానికి మీరు 3rd టెంపుల్ కట్టుకోండి అని ఒక పర్మిషన్ వస్తే చాలు, వాళ్ళు ఇంకా ఒక్క రోజులో ఆ దేవాలయాన్ని కట్టేస్తారు. ఇంకా ఆ దేవాలయాన్ని కట్టేశారు అనేది మనకు ఒక చాలా పెద్ద ఒక సూచన. సో చాలామంది ఇజ్రాయెల్ దేశానికి ఇప్పుడు వచ్చేసారు. ప్రపంచం నలుదిక్కల చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా మరి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయెల్ దేశానికి యూదులు వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది చేరుకోవాలి, అందరూ చేరుకుంటారు. సో
ఈ సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. ప్రభు చెప్తున్నాడు, లోకారంభము నుండి ఇప్పటి వరకు మరి అలాంటి శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడు కూడా కలగవు. ఏది ఈ యొక్క శ్రమల దినాలు, మహాశ్రమల దినాలలో జరిగే కార్యాలన్నమాట. సో ఆ కాలమందు అంటే ఎవరైతే సంఘంలో వధువు సంఘంలో ఎత్తబడకుండా విడిచిపెట్టబడతారో వాళ్ళకి భయంకరమైనటువంటి శ్రమలు. ఆ కాలం తక్కువ, ఆ రోజులు తక్కువ చేయబడకపోతే ఇంకా అసలు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఇప్పుడు చూడండి, మనం ఒక్క మణిపూర్ని చూసాం కదా, మన దేశంలోనే ఇప్పుడే క్రైస్తవులు ఎంత హింసించబడ్డారు. మన ఇండియాలో ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. మనుషుల్ని ఎట్లా కొట్టి చంపుతున్నారు. కొన్ని వీడియోస్ వాట్సాప్లలో పంపిస్తూ ఉన్నారు. అసలు అవి మనం చూడలేము. అవి ఇప్పుడు జరిగినవా అంతకుముందు జరిగినవా తెలియదు. కానీ మన దేశంలో అయితే క్రైస్తవులకు అనేది భద్రత లేకుండా పోయింది. ఎందుకు క్రైస్తవులకే ఇన్ని హింసలు వస్తున్నాయంటే అది దేవుని ప్రవచనం. మీరు సకల జనుల చేత తృణీకరించబడతారు, అప్పగించబడతారు, హింసించబడతారు. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచమంతటా మిమ్మల్ని ద్వేషిస్తారు. మణిపూర్లో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఎంత హింసించారు. ఎవరేం చేశారండి? ఎవరైనా ఆపగలిగారా? దేశమంతా చూస్తూ ఉన్నాం, ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. టీవీల్లో, వార్తల్లో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లలో చూశారు అంతే. కానీ దేశ ప్రధాని ఏమి చేయలేకపోయాడు, మంత్రులు ఏం చేయలేకపోయారు, పోలీసులు ఏం చేయలేకపోయారు. మరి వీళ్ళరా అలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు మరి ఒక దేశాన్నే ఒక నియంత పరిపాలిస్తే, ఒక ప్రపంచాన్ని ఒక నియంత పరిపాలిస్తే ఎలా ఉంటుంది? మొత్తం మన డేటా అంతా వాడి గుప్పెట్లో ఉంటుంది. ఇంకా రాను రాను మన గురించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎవరు ఏ తప్పు చేసినా కూడా అక్కడ తెలిసిపోతుంది. అంటే బైబిల్కి వ్యతిరేకంగా ఎవరైనా క్రీస్తుని నమ్ముతున్నారా, యేసుప్రభుని నమ్ముతున్నారా? సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉండి ఇంత ప్రీచర్స్, ఇంతమంది దైవ సేవకులు ఇంత ఉంటేనే నమ్మట్లేదు. ఇంకా ఆ కాలంలో ఇంకా బోధకులు అనేవాళ్ళు ఉండరు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఇంకా కొంతకాలానికి ఆగిపోతాయి. ఈ యూట్యూబ్ ఛానల్లో వాక్యం ఎప్పటికీ ఉండదు. ఫేస్బుక్లో ఎక్కడ కూడా యేసుప్రభు గురించి చెప్పడానికి ఇంకా అవకాశం ఉండదు. సువార్త వినే అవకాశం ఉండదు. ఇప్పుడు సువార్త విరివిగా ప్రకటించబడే కాలంలో మనం ఉంటున్నాం ప్రియులారా. ఇంకా ఇక్కడ ప్రభువు చెప్పారు, ఈ యొక్క సువార్త సాక్షార్థముగా ఈ లోకమంతటా ప్రకటించబడుతుంది అని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు దేవుని యొక్క నామం ప్రకటించబడతా ఉంది. యేసయ్యను నమ్ముకోండి, మీ రక్షణ పొందుకుంటారు, లేకపోతే మీరు విడవబడతారు, మీరు శిక్ష అనుభవిస్తారు. ఈ సువార్త ఎందుకు చెప్తున్నాం ప్రియులారా? ఎందుకంటే ఇప్పుడే అవకాశం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇంకా ఈ సమయం దాటితే నీకు ఇంకా రక్షణ ఉండదు. నువ్వు రక్షింపబడాలన్నా నీకు అవకాశం ఉండదు. నీకు చెప్పేవాళ్ళు ఉండరు, నీకు బోధించే వాళ్ళు ఉండరు, నీకోసం ప్రార్థించే వాళ్ళు ఉండరు. ఆ శ్రమల దినాలలో కూడా 2 సాక్షులు వస్తారు. ఆ 2 సాక్షులు కూడా సువార్త ప్రకటిస్తారు. కానీ అప్పుడు ఇప్పుడే నమ్మని వాళ్ళు అప్పుడు ఎలా నమ్ముతారు? అంత వ్యతిరేకతలో, యాంటీ క్రైస్ట్ పరిపాలనలో అసలు యేసు ప్రభు పేరే ఎత్తకూడదు. అలాంటి టైంలో కూడా మరి దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు కొంతమంది నమ్ముతుండొచ్చు, కానీ తక్కువ. మనుషులకు అదొక చివరి అవకాశం అన్నమాట. సో ఆ విధంగా ప్రియులారా, మరి దేవుని రాకడ జరగబోతూ ఉంది. మనం విడిచిపెట్టబడితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. 37వ వచనంలో నుండి మనం చూస్తే మూడవసారి ప్రభు ఎలా వస్తారంటే 30వ వచనంలో ఉంది ప్రియులారా. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశము
మందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారంట. ఆయన గొప్ప బూరతోనూ దూతలను పంపును. బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు దిక్కుల నుండి ఆయన ఏర్పరచు కొనిన వారిని పోగు చేయను. ఇది ప్రియులారా, మరి యేసయ్య అంటే ఫస్ట్ సంఘం ఎత్తబడుతుంది. తర్వాత మరి అంటే యేసుప్రభు మొదటిసారి వచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు రెండవసారి ర్యాప్చర్ జరుగుతుంది. మూడవసారి ఆయన ప్రభావముతోనూ దేవదూతలతోనూ బూర శబ్దముతో ఆయన మహామహిమతో వేవేల దూతలు మనందరం కూడా పరిశుద్ధుల మనం ఎత్తబడిన మనందరం కూడా దిగి వస్తాము. ఆయన ఒలివల కొండ మీద దిగుతారు. అంటే ఇదంతా ఒక సినిమా లాగా కనిపిస్తుంది కదండి. ఇది ఎట్లా జరుగుతుంది? నిజమైన జరుగుతుంది. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మనం దేవుని బిడ్డల మనం నమ్మాలి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది? మనం ఆకాశంలో మనందరం అలా ఉంటామేమో. ప్రభు వచ్చేసి ఆ కొండ మీద ఆయన దిగుతారు. ఆయన ఏమి కత్తులు కటాలు పెట్టుకోవాల్సిన పని లేదు కదా, ఆయన దూతలే పనిచేస్తారు. ఈ యాంటీ క్రైస్ట్ని బంధిస్తాడు. ఈ ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చిన వాళ్ళందరినీ చితక కొట్టేస్తారు. భక్తిహీనులు అందరూ ఇప్పుడు పాపాలు చేసి ఎంతమందిని చంపుతున్నారు, ఎంతమందిని నరుకుతున్నారు, ఎంతమందిని జీవితాలు నాశనం చేస్తున్నారు, అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో అలా చేసే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఫుల్ పనిష్మెంట్ దొరుకుతుంది. ఇంకా సాతాను దూతలని వాళ్ళందరినీ కూడా దేవుడు బంధించేస్తాడు, సాతాన్ని బంధించేస్తాడు. దురాత్మల శక్తులు అన్నీ కూడా మొత్తం బంధించబడతాయి. వాటన్నిటిని అగ్నిగుండంలో వేసేస్తాడు. అయితే సాతాన్ని వాడి దూతల్ని 1000 ఏళ్ల పాటు దేవుడు బంధిస్తాడు. 1000 ఏళ్ళు. దాని తర్వాత ఆ 1000 ఏళ్ళు మనకి ఇక్కడ ఈ భూమి మీద పరిపాలన. అయితే కొంతమంది దైవజనులు చెప్పేది ఏంటంటే, ఆదికాండంలో దేవుడు 6 రోజులలో మరి సృష్టి అంతా ఆయన సృష్టి చేసి పని చేసి 7వ రోజున విశ్రమించాడు. అవునా? 7వ రోజు విశ్రాంతి దినం అని చెప్పాడు. మనకు కూడా చెప్పాడు 7వ రోజు మీరు ఏ పని చేయొద్దు, విశ్రమించాలి అని. అలా విశ్రాంతి అంటే ఆ రోజు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. డబ్బులు సంపాదించే పని ఏది కూడా చేయకూడదు 7వ రోజు. అది విశ్రాంతి దినం. అలాగే 6 సంవత్సరాలు పంట పండించాలి, 7వ సంవత్సరం పంట పండించొద్దు, ఆ పొలాన్ని విడిచిపెట్టాలి అని చెప్పారు. అది పొలానికి విశ్రాంతి. అలాగా కొన్ని నియమాలు ఉన్నాయి దేవుడు పెట్టినవి. సో ఇది ఎందుకు అంటే, ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేది మనకి ఒక విశ్రాంతి దినం. దేవుని సన్నిధిలో మనం మంచి హాయిగా ప్రశాంతంగా దేవుని పరిపాలనలో, మరి అప్పుడు అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. యేసయ్యతో మనం 1000 ఏళ్ళు ఆయనతో కలిసి జీవించబోతున్నాం. ఆయన మన తండ్రి, ఆయన బిడ్డలంగా మనందరం ఇదే భూమి మీద, ఈ భూమి మీద ఏవైతే మనం ఏ సంతోషం అయితే అనుభవించలేదు, ఈ 1000 ఏళ్ళు దేవుడు మనకి ఎంతో సంతోషం, ఆనందాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఓకే. అయితే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి అన్నాడు కదా. మరి అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక దినము ఆయనకి 1000 దినాలతో 1000 సంవత్సరాలతో సమానం. ఒక్కరోజు 1000 సంవత్సరాలకి సమానమని ఉంది. అంటే ఈ 6 రోజులు ఇప్పటికీ ఆదాము సృష్టించబడి ప్రియులారా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 6000 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఇంకా పూర్తి కాలేదు. ఈ 6000 సంవత్సరాలు పూర్తి కావడానికి ఇంకొక సంవత్సరం ఉందంట. అంటే 2024 నడుస్తుంది కదా, ఇంకొక 1 ఇయర్, నెక్స్ట్ ఇయర్ 25. అంటే లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఒకవేళ
6,000 సంవత్సరాలు అంటే 6 రోజులు అంటే 6,000 సంవత్సరాలకి లెక్క పెట్టుకుంటే 7వ రోజు 1000 సంవత్సరాలు అంటే ఆ 1000 సంవత్సరాలు విశ్రాంతి దినంగా మనం అనుకుంటే ఏ విధంగా చూసినా కూడా రాకడకి సమయం దగ్గర వచ్చింది. సో ఈ విధంగా చూసుకున్నా మనకి ఇంకొక సంవత్సరం లేదా ఇంకొక సంవత్సరానికి కొన్ని రోజులు లెక్క ఉంది ప్రియులారా. అన్ని రోజులుకి ఈ 6,000 సంవత్సరాలు పూర్తయి ఇంకా 7,000 సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ అదే కరెక్ట్గా జరిగితే ఇంకా మనకి ఎక్కువ టైం లేదు. ఒకవేళ అలా కాకపోయినా కూడా ప్రవచనాలు థర్డ్ టెంపుల్ కట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, అదొక సూచన ఉంది. ఇలా మనకి విశ్వంలో అన్నీ చూస్తూ ఉన్నాము. భూమి మీద యూఫ్రటీస్ నది చివరి కాలంలో యూఫ్రటీస్ నది ఎండిపోతుందని ఉంది కదా, మరి అక్కడ యూఫ్రటీస్ నది ఎండిపోతూ ఉంది. సో ఇవన్నీ చూస్తే ప్రియులారా దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మీరు ఈ యొక్క 24వ అధ్యాయం మీరు చదవండి, మత్తయి సువార్త. మరి మనము వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అని కాదు, దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని రాకడైతే కరెక్ట్ కదా, దేవుడైతే వస్తానని చెప్పాడు కదా, ఆయన చెప్పి కూడా 2000 సంవత్సరాలు అయిపోతుంది. ఎంతోమంది కూడా చెప్పేది అంత్య దినాలు, మనం అంత్య దినాలలో ఉన్నాము అని చెప్తున్నారు. మరి దేవుడు కూడా ఎంతోమందిని ఇప్పుడు బహుబలంగా వాడుకుంటున్నాడు, ఎంతోమంది సేవకులని వాడుకుంటున్నాడు, చిన్నపిల్లల నుంచి యవనస్తుల నుంచి ఎంతో అద్భుతంగా వాడుకుంటున్నాడు. కాబట్టి నమ్మని వాళ్ళు, ప్రభుని నమ్మని వాళ్ళు దయచేసి నమ్మండి. ప్రభుని నమ్మిన వాళ్ళు, ప్రభులో నడుచుకుంటున్న వాళ్ళు దయచేసి ఇంకా మనకి ఎక్కువ టైం ఉందిలే, మనం ఏం కాదు, ఊరికే రాకడ గురించి చెప్పి ఇవన్నీ అబద్ధ బోధలు చేయకండి. రాకడ ఉంది కదా, అబద్ధ బోధలు అని అనటానికి మనకి అవకాశం లేదు. యేసుప్రభు రానని చెప్పాడా, వస్తానని చెప్పాడు కదా. మరి ఆయన వస్తానని చెప్పినప్పుడు, ఆయన వచ్చే ముందు జరిగే సూచనలు అన్నీ జరుగుతున్నప్పుడు మనం సిద్ధపడాలా లేదా? మనకి ఒకవేళ మనం సిద్ధపడకపోయినా మనకి ఎంత టైం ఉంది, మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం ఇంకా, నేడో రేపో మనకు తెలీదు. మన సమయము ఉండగానే, ఇప్పుడు చూడండి మా మమ్మీ డాడీ వాళ్ళు ఇంకా చాలా సంవత్సరాలు ఉంటారని అయితే నేను అనుకున్నాను, ఒక 15-20 ఇయర్స్ అయినా ఉంటారనుకున్నాను. కానీ టైం అయిపోయింది, వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. ఎన్నో చేయాలనుకున్నాం, ఇంకా ఎన్నో ప్లాన్లు వేసుకున్నాము, కానీ అవన్నీ జరగలేదు. పిల్లరా, మన సమయం ఎప్పటిదాకా ఉంది? ఈరోజు నాది, ఈరోజు నేను ప్రభు కోసం జీవించాలి, ఈరోజు నేను ప్రభు సువార్త ప్రకటించాలి. ఇది ఒక గట్టి నిర్ణయం మనం తీసుకోవాలి. సేవకులందరూ ఇంకా రాకడకు సిద్ధపరిచే మెసేజెస్ మనం కంటిన్యూగా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మనల్ని మనం రెడీ చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఈ లోకం మీద వ్యామోహాలు వదిలిపెట్టేసుకోవాలి. మనం అందరికీ సహాయం చేయడం, మంచి చేయడం, దేవుని లక్షణాలు మనలో అవలంబించుకోవాలి. దేవుని సుగుణాలు, ఆయన సుగుణాలతో మనం నింపబడాలి పిల్లలు. సో ఆ విధంగా మరి మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. సో ఇలాంటి రాకడకు సంబంధించినటువంటి మెసేజెస్ అయితే నేను ఇప్పటి నుంచి అప్పుడప్పుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేయండి. మీకు ఏవైనా తెలిసిన విషయాలు ఉంటే నాకు కూడా పంపించండి. మీకు ఈ మెసేజెస్ ఏ విధంగా దీవెనకరంగా ఉన్నాయో కూడా నాకు తెలియచేయాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభా, అవును తండ్రి, రానయ్యున్నవాడవు, నువ్వు త్వరగా వస్తున్నావు నాయన. ఇదిగో నేను ద్వారం నద్దనే ఉన్నానంటున్నావు దేవా. ఆనాడే మీరు చెప్పారు నాయన యోహాను గారితో, నేను ద్వారం నద్ద ఉన్నానని. మరి ఇప్పుడు అతి సమీపంగా ఉన్నావు నాయన. నిజంగా నాయన, ఇప్పుడు నీవు ద్వారం దగ్గర ఉన్నావు, తలుపు తెరడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభా. మరి నీ బిడ్డలకు, నీ సంఘానికి తెలియచేయండి నాయన, బిడ్డల్ని సిద్ధపరచండి నాయన. యేసయ్య, నీ రక్తముతో అభిషేకించండి నాయన, ఆత్మతో నింపండి నాయన. హల్లెలూయా హల్లెలూయా. ఉరి కలవరశందరి కలవరశకరవర అభిషేకించండి నాయన, మీ ఆత్మతో నింపి నాయన ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఈ లోక వ్యామోహాల మీద దృష్టి మళ్లించి నాయన, అయా నీ కొరకు జీవించే కృపను మా అందరికీ దయచేయమని. రాకడకు
మమ్మల్ని సిద్ధపరచండి, మా ద్వారా అనేక మందిని సిద్ధపరచండి. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా నేను అంగీకరించలేదో వాళ్ళందరూ కూడా నిన్ను హృదయంలోనికి రాజుగా, దేవునిగా, తండ్రిగా అంగీకరించే కృపను దయచ్చు. దీవించి కాచి కాపాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ యొక్క మెసేజెస్ ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి కమెంట్ చేయండి ప్రియులారా, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుంది తెలుసా, ఈ వీడియో ఇంకొక 10 మందికి చేరుతుంది అన్నమాట. కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా ముందు రోజుల్లో ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయని కూడా మనకి గ్యారంటీ లేదు. ఎందుకంటే మణిపూర్లో నెట్ పనిచేయట్లేదు, స్టిల్ ఇప్పటికి కూడా పని చేయట్లేదు. అదే పరిస్థితి మన దేశం అంతటా వస్తే మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఏమీ చేయలేం. అది ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే మనం వాడుకోవాలి పిల్లరా. కాబట్టి ఫేస్బుక్ని, యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.